ప్రియులారా, దేవుడు తిరిగి మనకు అనుగ్రహించిన చక్కటి గురువారాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ తన వాక్యాన్ని ధ్యానించుకున్నట్టు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రియులారా, ఒకసారి అందరం దేవుడిని థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. ఈరోజు మన యొక్క ధ్యాన విషయం ఏంటంటే ప్రియులారా, ఒకసారి మన పాపాలు ఒప్పుకున్న వెంటనే మనం పోయిసారి తెలుసుకున్నట్టుగా ఆయన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలో పవిత్రంగా చేస్తాడు కదా. దేవుడు ఎలా క్షమిస్తాడంట మన పాపాలను పోయిసారి తెలుసుకున్నాము. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం దేవుడు మన అతిక్రమములను తొలగిస్తాడు. రెండవది, మన పాపములు ఎర్రగా రక్తమలే ఉన్నా వాటిని తెల్లగా హిమము వలె చేస్తాడని ఆయన వాగ్దానం చేశాడు. మూడవది, మనం పోయిసారి నేర్చుకున్నట్టుగా మన పాపాలు కొన్ని వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు మన పాపములను సముద్రం యొక్క అగాధంలో పడేస్తాడు. అంటే మళ్ళీ జ్ఞాపకము చేసుకోడు. నాలుగోది, మనం పోయిసారి నేర్చుకున్నది ఏంటంటే, ఒక్కసారి మన పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు తన వీపు వెనుక మన పాపాలను పాటిస్తాడు. మళ్ళీ చూడడంట, మన వీపు మనకు కనబడదు. కాబట్టి దేవుడు ఒకసారి మనం ఒప్పుకున్న పాపాలను ఆయన వీపు వెనుక అంటే ఒకసారి మనం ఒప్పుకుంటే చాలు, దేవుడు మళ్ళా వాటిని జ్ఞాపకం చేసుకోవడంట, క్షమిస్తాడంట. లాస్ట్ మనం చూస్తుంది ఏంటంటే, నేను నా కృప చొప్పున వారి అపరాధాలను తుడిచివేతును. ఆయన అంతేకాకుండా వాళ్ళ పాపం వల్ల జ్ఞాపకము చేసుకున్నది పోయిన 2 వారాల క్రితం మనం నేర్చుకున్నాం. మరి పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక్కసారి మన పాపాలు ఒప్పుకున్న తర్వాత దేవుడు మనందరినీ నీతిమంతులుగా చేస్తాడు. ఓకే, ఒక్కసారి పాపాలు ఒప్పుకుని వాటిని విడిచిపెట్టిన తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళు నీతిమంతులు అంటారు. ఒక్కసారి దేవుడు మనల్ని నీతిమంతులుగా ముద్రించబడిన తర్వాత, ముద్ర వేసిన తర్వాత మనం ఒకవేళ ఏమైనా తప్పులు చేసినా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనం అలాగే నీతిమంతులుగా కొనసాగుతాం. అదే పాపము అదే తప్పును మనము రెగ్యులర్గా కంటిన్యూగా మనము చేయకూడదంట. ఫ్రీగా చేసినట్లయితే అది మనకు కొద్దిగా ప్రమాదమే. సో వాళ్ళంటి వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణకి ఓకే అయినంత వరకు వాటిని విడిచిపెట్టి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించుకుంటే చాలా ఆశపడతారు. అంతేకాకుండా పోయిసారి మనం నేర్చుకున్నది ఏంటంటే, మనము నీతిమంతులుగా మారిన తర్వాత మనం ఎవరే కానీ తీర్పు తీర్చడం తప్పలేదు. ఏ మనుషులు కానీ మన తీర్పు తీర్చడంలో ఎవరు ఖండించరంట, ఎవరు మనకు అపరాధులు అని అనరంట. ఎందుకంటే దేవుడు మనం నీతిమంతులుగా చేశాడనే వాక్యాన్ని మనం కొన్నిసార్లు నేర్చుకున్నాం. అంతేకాకుండా మన పాపాలు ఒప్పుకున్న వెంటనే కొన్నిసార్లు యేసుక్రీస్తుని మన పాపాల కొరకు దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతాడంట. ఎందుకంటే యేసుక్రీస్తు మన మధ్యవర్తి. మనం ఒప్పుకున్న పాపాలను ఆయన శుద్ధిపరచడమే కాకుండా, తండ్రి అయిన దేవుడు శుద్ధిపరచడమే కాకుండా యేసుక్రీస్తు మన గురించి రికమెండ్ చేసుకోవడం కూడా అప్పుడు తండ్రి అయిన దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. మన మధ్యవర్తి లోకంలో ఎవరు లేదంట, యేసుక్రీస్తు తప్ప. ఓకే, చాలా మంది వేరు వేరు వాళ్ళకు ప్రార్థన చేసి ఓకే వేరే వాళ్ళ మధ్యవర్తులుగా వాళ్ళు ఎంచుకుంటారు. కానీ వాక్యంలో యేసుక్రీస్తు ఆ వాక్యంలో రాయడం, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవము, నా తప్ప ఎవరు తండ్రి దగ్గరకు రాలేడు అనే మాటను ఆయన జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో పోయిసారి మనం నేర్చుకున్నట్టుగా మన పాపాలు ఒప్పుకున్న వెంటనే మా యేసుక్రీస్తు మన పాపాలను దేవుని దగ్గర క్షమాపణ అడిగి మన పాపాలకు ఆయన విమోచన కలిగిస్తాడు. అది ఎక్కడ ఉందంటే రోమిలకు రాష్ట్ర పత్రికలో మనం నేర్చుకున్నాం. ఒకసారి తీసుకున్నాం. అది 8వ అధ్యాయము, రోమిలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం ఒకసారి మీరు గమనించినట్లయితే, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడు ఆయనే అనే మాట మనం గుర్తించారా. రోమా 8:34 బట్టి మీరు తీసినట్లయితే నేను మీ కొరకు చదువుతాను. 8:34లో రైట్ శిక్ష విధించువాడెవడు అంటే, ఒకసారి దేవుడు మన
మనల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసు క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపము కూడా చేయువాడు ఆయనే. సో ఇది ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి కదా. మన గురించి శ్రీలేఖ గారు దేవుడి దగ్గర విజ్ఞాపన చేసేది ఏ మధ్యవర్తి కాదంట, ఎవరంట? యేసుక్రీస్తే కదా. రోమన్ క్యాథలిక్ చర్చ్ లో వాళ్ళు మేరీ ఈ ప్రార్థన చేస్తే మరింత వెళ్ళి యేసు ప్రభు చెప్తాడంట, యేసు ప్రభు వెళ్ళి దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతాడని వాళ్ళు నమ్ముతారు. కానీ బైబిల్లో ఆ వాస్తవాలు, ఆ వాక్యాలు మనకు లేవు. మృతులలో నుండి లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న క్రీస్తు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన రెగ్యులర్ గా మనం ప్రార్థన చేస్తుంటాడు. సో మనం బ్రతికిన రోజు ఇది గుర్తుపెట్టుకోవాలా, మన కొరకు ప్రార్థన చేసేవాడి లోకంలో యేసుక్రీస్తు తప్ప ఎవరు లేదు. ఓకే, ఇంకొక వాక్యం మనం తీసుకున్నామా? కొన్నిసార్లు నేర్చుకునే వాక్యము హీబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. యేసుక్రీస్తు మనకు ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ కనుక రాయాలి. హీబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23 నుంచి మనం ఒకసారి చదువుకుందాం. ప్రియులారా, 7వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా ఈ యొక్క గ్రంథకర్త ఏమని రాస్తున్నాడు చూస్తున్నాము. ప్రియులారా, 23వ వచనము. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులై కానీ ఈయన అంటే యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. దేవుడి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము యేసుక్రీస్తు జీవించుచున్నాడు. సో మన గురించి యేసుక్రీస్తు అనేవాడమా తండ్రి దగ్గర కుడి పార్శ్వన కూర్చొని మన మీద తప్పు చేసినప్పుడు మనం దేవుని దగ్గర అడిగినప్పుడు యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సైన్యం తెలుసు, నాకు దేవదాన్ని తెలుసు, నాకు ఫీలింగ్ తెలుసు, కాబట్టి వాళ్ళని బై మిస్టేక్ చేశారయ్యా, వారిని క్షమించమని యేసుక్రీస్తు తండ్రి యొక్క విజ్ఞాపన చేసుకుంటాడు. మనం అడగాలి దేవాలను క్షమించమని. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు కానీ మనం అడిగిన పాపాలను తీసుకొని దేవుని దగ్గర రికమెండ్ చేస్తాడంట. ఒక వాక్యంలో మనం ఏం చదువుతున్నాము? మనం యేసు ప్రభు నామంలో తండ్రికి ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనలో ఆనందిస్తాడు అంటారు కదా. చూస్తున్నాం ఆ వాక్యము. మనం యేసుక్రీస్తు నామంలో తండ్రికి ప్రార్థించినప్పుడు ఎవరు వింటారంట? చూద్దామండి ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం అందరం తీసుకుందామండి. మనం అడగాల దేవుణ్ణి, తండ్రి యేసు ప్రభు నామంలో నన్ను క్షమించమని అడిగినప్పుడు దేవుడు మనం క్షమిస్తాడంట. మనం యేసు ప్రభు నామంలో ఏది అడిగినా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడంట. ప్రియులారా, 16వ అధ్యాయము 23వ వచనం చూసుకుందామా. రైట్, అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. 16-23. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. ఏ దినమున? నేను ఒకసారి పరలోకానికి ఎత్తబడ్డ తర్వాత అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీకు నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. ఆమె గారు బైబిల్ ఏముందంటే యేసుక్రీస్తు శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఆ దినమున ఏ దినమున? నేను పరలోకానికి ఎత్తబడ్డ తర్వాత, ఒకే పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ దినం నుంచి ఇంకా లోక యుగ సమాప్తి వరకు మీరు తండ్రి నా నామమున తండ్రిని ఏమైనా అడిగినా
ఆయన మీ ప్రార్థన ఆలకించును. మీకు జవాబు ఓకే. ఇది మనం డైరెక్ట్ గా సన్ని దేవుని అడగాలి. ఇంకొక వాక్యం అదే యోహాను 17:16 15:16 15వ అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు మళ్ళా ఈ మాట అంటాడండి. ఏమని అంటాడంటే కదా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు అనే మాట రాయబడుతుంది. మీరు నా నామమున తండ్రిని ఏదడిగినా ఆయన మీకు అది అనుగ్రహించారు. రవీంద్ర గారు అర్థమైంది కదా. మనం తండ్రిని అడగాలంటే ఏదైనా ఎవరు నామమున? యేసుక్రీస్తు నామమున. యేసుప్రభు నేర్పిస్తున్నాడు శిష్యులకు. ఆ దినమున అంటే నేను ఒక్కసారి పరలోకానికి ఎత్తబడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న తర్వాత ఆ దినమున మీరు ఏమడిగినా నా నామమున తండ్రి మీకు అనుగ్రహించును. ఇక్కడ అంటాడు, నా పేరట మీరు తండ్రిని ఏమడిగినా ఆయన మీకు అది అనుగ్రహించు. సరస్వతి గారు, యేసుప్రభు నామము అది మనకు చాలా ముఖ్యమైనది అనమాట. ఆ నామమును మనం తండ్రిని అడిగినా తండ్రి మన ప్రార్థనకు జవాబిస్తాడు, మన ప్రార్థనకు వింటాడు. అంతేనా? కొట్టి ప్రార్థన ఒకటేనా ప్రియులరా? మనం యేసుప్రభు నామమున దెయ్యాలను వెళ్ళగొట్టవచ్చు, రోగులను స్వస్థపరచవచ్చు, అన్య భాషలు మాట్లాడవచ్చు, పాములను ఎత్తుపట్టుకోవచ్చు. అది ఎవరు నామమున? యేసు నామం. మనం సొంతంగా మనం వెళ్ళామనుకోండి ప్రియులరా, పాములు తాకేస్తాయి. మనం సొంతంగా యేసుప్రభు నామం కాకుండా సొంతంగా మనం వెళ్తే మనం ఏదైనా తాకితే విషం ఇచ్చి మనం చనిపోతాము. యేసుప్రభు నామం కాకుండా మనం వేరే నామం లేకపోతే మన శక్తితో దెయ్యాలను వెళ్ళగొట్టామనుకోండి, బైబిల్లో రాయబడింది, ఒక దురాత్మ యాజకులు 7 మంది కుమారులు వాళ్ళు వెళ్ళి నువ్వు యేసునామమున కోరినప్పుడు ఆ సైతాన్ని అన్నదంట, దెయ్యాలు ఉన్నాయంట, నాకు యేసుప్రభు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవరు రా బాబు, మీరెవరు అని చెప్పి వాళ్ళ బట్టలు విడదీసి వాళ్ళ పిల్లగా వాళ్ళ ఊరంతా తప్పుతున్నారు. కాబట్టి మనం దెయ్యాలు వెళ్ళగొట్టాలన్నా ఎవరు నామన్నట? యేసునామం. మార్కు సువార్త తీసుకున్నాము పిల్లరా, 16వ అధ్యాయం. ఎంత ముఖ్యమైన మాటలు. యేసు ప్రభువు నామం లేకుండా మనం ఈ లోకంలో ఈ చేయలేమంటారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16 చదువుతుందండి. 17 శిష్యులతో యేసు ప్రభు అంటున్నారు 14 పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అవిశ్వాసాన్ని, అపనమ్మకం నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని ఏం చేశాడట? గద్దించాడు. గద్దించి ఇమ్మీడియట్ గా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఏమని? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధించబడును. సో మీరు ఒక మాట గమనించండి, యేసుక్రీస్తు శిష్యులను గద్దించాడంట సునీత గారు. వాళ్ళ కఠినాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, వాళ్ళ కఠిన హృదయాన్ని బట్టి మీరు నన్ను నమ్మలేకపోయారు అని చెప్పి అందరూ గదిలో కూర్చున్న యేసులో ప్రత్యక్షమై వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారిని గద్దించాడు. గద్దించి వాళ్ళని వదిలేశాడా? ఇమ్మీడియట్ గా వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది దేవుడు. ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీ? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. గద్దించాడు, కానీ గద్దించే వాళ్ళ మీద కోపంతో వదిలిపెట్టాడా? వారిని గద్దించి మరలా వారికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష ఇదవుతారు అని. 17వ వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. ఏమనగా ఆ మాట గుర్తుపెట్టుకోండి, నా నామమున అనే మాట అండర్లైన్ చేసుకోండి. యేసుప్రభు నామమున మనం ప్రార్థిస్తే వింటాడు. ఇక్కడ నా నామమున నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడుతుంది. ఏదైనా నా నామమున ఏం చేస్తారు? వాళ్ళు
వెరీ గుడ్. దెయ్యములను వెళ్ళగొట్టుదురు. రెండవది కొత్త భాష చెప్పండి, మాట్లాడుతురు. మూడవది పాపులను ఎత్తి పట్టుకుందరు. నాలుగవది మరణకరమైనది తాగినను అది వారికి హాని చేయదు. ఐదవది రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదని వారితో చెప్పారు. ఈ 5 సూచక క్రియలు ఎవరి ద్వారా జరుగుతాయంట? నమ్మిన వారి వలన. ఇప్పుడు ఒక మాట గమనించండి కదా, యేసుక్రీస్తు శిష్యులకు ఏం చెప్తున్నాడు? కానీ మీరు వెళ్ళి 11 మంది శిష్యులు, 12 మంది ఉంటారు కదా, యూదా ఉరేసుకొని చనిపోయాడు కాబట్టి 11 మందితో మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే మీరు చెప్పిన మాట విని నమ్మి బాప్తిసం తీసుకుంటారో, ఇప్పుడు నేను వెళ్ళి సువార్తను ప్రకటించాను, ఈ ఇంటి ఎదుటోడు ప్రభు నమ్ముకున్నారు, వాళ్ళు బాప్తిసం తీసుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? యేసు ప్రభు నామములో దెయ్యాలను నేను కాదు, నేను సువార్త చెప్పి వాళ్ళకి బాప్తిసం ఇచ్చి వెళ్ళిపోయాను. నేను అంత అన్ని ప్రజలు నేను ఉండలేను కదా. ఇప్పుడు వాళ్ళు నా సువార్త సేవను ఆ భారాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నట్ట మరే మొదలు వారు వెళ్ళి ఎవరి మీద తల మీద చేయబెట్టినప్పుడు దెయ్యాలు కొత్త భాషలు మాట్లాడుకుంటారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది. ఎవరి వల్ల? నా వలన. ఎవరైతే నమ్మి బాప్తిసం ఇప్పుడు సునీత గారు, మీరు రవీందర్ గారు, కానీ మీరు ప్రభుత్వం నమ్ముకొని బాప్తిసం తీసుకుని 10 సంవత్సరాలు అవుతుంది, లేదు ఇప్పుడే తీసుకున్నారు అనుకోండి. నేను సువార్త చెప్పి మీకు వెళ్ళిపోయాను. నేను ఎక్కడో లాలాగూడలో మల్కాజ్గిరిలో ఉన్నాను, కానీ ఇక్కడ అలవాటు ప్రాంతంలో మీరేం చేస్తున్నారంట? ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించి ఎవరికైనా బాగా లేకుంటే మీరే వాళ్ళ తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు బాగా అవుతారంట. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. 17వ వచనం మనం చదువుతారా? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుదురు, మరణకరమైనది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదని వారితో చెప్పారు. ఇది ప్రియుల వాస్తవం. సో సువార్త సేవ నేను చేసి మీకు వాక్యం చెప్పి మీకు బాప్తిసం ఇచ్చి నేను వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ అనువాదం మనం ఏం చేయాలంట? రోగుల మీద వెళ్ళి మనము ప్రార్థన చేయాలంట, దెయ్యాలు వెళ్ళగొట్టొచ్చంట కదా. రెక్కిగా చేయొచ్చు, శ్రీలేఖ మీరు చేయొచ్చు, మరే మీరు చేయొచ్చు. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడతాయి. యేసునామమున మనం తండ్రికి ప్రార్థిస్తే దేవుడు పుట్టాడు. రెండవది యేసునామమున మనం దెయ్యాలు వెళ్ళగొట్టవచ్చు, రోగులను స్వస్థపరచవచ్చు. అండ్ అంతేకాకుండా పిల్లల మనము ఆ హానికరమైనది ఏది తాగినా మనకు హాని కలగదు కదా. విష పదార్థాలు మనం ఒకరు తాగిన అంటే మనం విషం పూసుకుని తాగడం జరుగుతుందా. ఎవరైనా మనం చంపాలనుకున్నారనుకోండి, మనకి ఏదో నీళ్ళలో కలిపేది ఇచ్చారనుకోండి, బైబిల్లో రాయబడింది మనం ఏదైనా తాగకముందు తినకముందు ప్రార్థన చేసుకుని మనం తాగి తిన్నప్పుడు అది పరిశుద్ధపరచబడుతుందని వాక్యంలో రాయబడింది. పిల్లల తిమోతికి రాసిన 1వ పత్రిక తీసుకుందామా, 4వ అధ్యాయము. మనం ఏదైనా తినకముందు త్రాగకముందు ఏం చేయాలంటే పిల్లల, అది హోటల్లో కావచ్చు, లేకపోతే బేకరీలో కావచ్చు, లేకుంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కావచ్చు, మనం చేయాల్సింది ఏంటంటే పిల్లల, మనం తినకముందు తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఐ థింక్ 6వ వచనం అనుకుంటానండి. నేను చదువుతాను, అందరు గమనించండి. 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువులు మంచి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నెడల ఏది నిషేధింపదగినది కాదు. ఏదైనా అది దేవుడి వాక్యం వలనను ప్రార్థన వలనను ఏం చేయబడుతుంది? పవిత్రపరచబడుతుంది. అర్థమైంది కదా? మా దేవుడు మీరు సృష్టించింది ఏ పదార్థము చెడ్డది కాదు. మీకు తెలుసు చైనాలో ప్రతి మాంసం తింటారు, కావాలని పట్టుకుంటుంటారు.
కదా. ఏళ్ళని పట్టుకుందని తింటారు, ఈవెన్ బొద్దికలను పట్టుకొని తింటారు. ఇంకా వాళ్ళ బాడీకి అది అడ్జస్ట్ అయిపోయింది పిల్లరా. కానీ బైబిల్ రాయబడింది, మీరు ఏదైనా తినకముందు ఏం చేయాలంటే సునీత గారు దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినాలి. ఇప్పుడు మనకు స్నాక్స్ ఇస్తారు సండే, థర్స్డే, లేకపోతే పెళ్లికి వెళ్ళాం, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళాం. మనం వాడు డిన్నర్ చేయకముందు మనం ఏం చేయాలంట, అందరు ప్రేయర్ చేయడం వేరు, నా చేతికి నా ప్లేట్ వచ్చిన తర్వాత నేను వ్యక్తిగతంగా ఆ ప్లేట్ ఇచ్చి ఆ అన్నం గురించి ప్రారంభించుకోవాలి. మీరు కాకముందు థ్యాంక్ యూ ప్రభువా అని మనం దాన్ని ప్రార్థన చేసుకుని మనం తాగినప్పుడు ఒకవేళ బై ఛాన్స్ దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా, మన కడుపులోకి వెళ్ళి అది ఏ రోగం రాకుండా మనం కాపాడుకోవడం దేవుడు వాక్యం చదువు. మళ్ళా చదవండి 4వ వచనం తిమోతి 4:4. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునేలా ఏది నిషేధితులైనది కాదు. ఏదైనా అది దేవుడి వాక్యం వలనను ప్రార్థన వలనను ఏం చేయబడుతుందంట, పవిత్రపరచబడుతుంది. అందుకనే రికి మనం అన్నం తినకముందు, నీళ్ళు తాగకముందు, అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఏమైనా స్నాక్స్ కావచ్చు, ఏం చేయాలంటే దేవుడు ప్రార్థన చేసుకుని ప్రభువా నీకు స్తోత్రాలు. హెబ్రోన్ చర్చిలో నేను చూశాను, నీళ్ళు ఇచ్చినా కానీ నీళ్ళ గురించి ప్రార్థన చేసుకుంటాం. స్నాక్స్ ఇచ్చినా ఆ స్నాక్స్ గురించి ప్రార్థన మంచి పద్ధతి కదా, మంచి అలవాటే, మనంగా నేర్చుకోవాలంటే పిల్లలు. సో ఆ రకంగా మన విష పదార్థాలు ఏ తాగినా మనకేం కాదంట పిల్లల. యేసు నామమున అంత బలం ఉంది. మీరు నా నామమున తండ్రిని ఏదడిగినా మీరు అనుగ్రహిస్తాడు. రెండవది యేసు ప్రభు నామమున మనం దెయ్యాలు వెళ్ళగొట్టవచ్చు, రోగులను స్వస్థపరచవచ్చు, పాములను ఎత్తుకోవచ్చు, అంతేకాకుండా కొత్త భాషలు మాట్లాడవచ్చు, అంతేకాకుండా విష పదార్థాలు ఏది తాగినా మనకేమి హాని కలగదు. మూడవది యేసు ప్రభు నామమున మనం ఇంకోటి చేయవచ్చు. ఏంటంటే ప్రియులుగా మత్తయి సువార్త 18:20 తీసుకుందామండి. మత్తయి సువార్త 18:20. ఏమని రాయబడ్డారు ఇక్కడ 18:20లో యేసుక్రీస్తు చెప్తున్న మాటలను సొంతంగా రైట్ నేను చదువుతాను, అందరు గమనించండి. 18:20లో ఏలయనగా ఇద్దరు ముగ్గురు చెప్పండి, నా నామమున మీరు తండ్రిని ఏదడిగినా ఆయన మీకు ఇస్తాడు. రెండోది నా నామమున దెయ్యాలను వెళ్ళగొడతారు, నా నామమున రోగుల మీద చేతులు ఉంచుకుని వారికి స్వస్థత కలుగుతుంది, నా నామమున మీరు విష పదార్థాలు ఏది దాగినా మీకేమీ హాని కాదు. ఇక్కడ మూడవది నా నామమున ఎక్కడ ఇద్దరు లేకుంటే ముగ్గురు కూడిందులో వారి మధ్య నేను ఉంటాను. చూసారా సార్, యేసు ప్రభు నామంలో ఎంత శక్తి ఉందో, యేసు నామంలో ఎంత బలం ఉందో. ఆ నామం తీసుకుని డైరెక్ట్ గా తండ్రితో మనం మాట్లాడవచ్చు అంట, ఆ నామం తీసుకుని దెయ్యాల మీద కొట్టవచ్చు అంట, రోగుల మీద చేతుల నుంచి యేసు నామంలో రోగమా పో అని అనొచ్చు అంట. ఏదైనా తాక ముందు ప్రభువా నీకు వందనాలు, ఈ యొక్క నీళ్ళను దీవించండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుని యేసు నామంలో తాగినప్పుడు దాంట్లో ఒకవేళ విష పదార్థం ఉన్నా మనకు అది హాని కనిపించి, అదే దాని అర్థం నా నామమున విశ్వసించిన వారు నా నామమున ఇవన్నీ చేస్తారు. సో మనం డైరెక్ట్ గా దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు యేసు ప్రభు నామములో మన ప్రార్థనలు వింటాడు. రెండోది మనం ఇప్పుడు చదివినట్టుగా మనం ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తుగా మనం గురించి ఏం చేస్తాడంటారు, తండ్రి యొక్క విజ్ఞాపన. మనం చదివేది ఇప్పుడు 2 వాక్యాలు విజ్ఞాపన. ఇప్పుడు యోహాన్ 1 యోహాన్ 1 John 1:2 రెండో అధ్యాయం. మొదటి వచనం చూడండి. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల
నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అంటే లాయర్, అడ్వకేట్ తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, చెప్పండి, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. అందరూ హల్లెలూయా. సో ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, యోహాను రాసినప్పుడల్లా నా చిన్న పిల్లలారా రాసేవాడు. ఎందుకంటే ఆయన 85 సంవత్సరాలు 85 సంవత్సరాలకు వయసు గల వ్యక్తికి అందరు ఎలా కనపడతారంట? సిస్టర్ ఎలా కనపడతారు? చిన్నపిల్లలారా. నేను కొంతమంది పాస్టర్లను చూశాను. ఓకే, కొద్దిగా వయసు పెద్దదే ఉంటుంది. వాళ్ళు చివరికి వాళ్ళ భార్యను పట్టుకొని కానీ లేదు నాన్న లేదమ్మా అంటుంటారు. అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళంతా ఎవరన్నట్టు చిన్నపిల్లలు. నేను ఎప్పుడన్నా ఎవరితో మాట్లాడుకుంటున్నాను, నేను కదా నాకు అలవాటు లేదు నాన్న లేదమ్మా లేదు నాయన అంటే యోహాను ఇది రాసేటప్పుడు ఆయన 25 సంవత్సరాలు కాబట్టి ఆ బిలీవర్స్ అందరినీ ఆయన తన సొంత కుమారుడుగా భావించి నా చిన్న పిల్లలారా రాశారు. చిన్నపిల్లలారా అంటే సండే స్కూల్ పిల్లలు కాదు, ఇక్కడ చిన్నపిల్లలు అంటే మనకే, కాకపోతే రాసిన వయసు పెద్దలు కాబట్టి ఏమనుకున్నాడు ఆయన మనల్ని చిన్నపిల్లలారా పాపం చేయకండి. ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా పాపం చేశారే అనుకోండి, తండ్రి యొద్ద మనకు యేసుక్రీస్తు ఉత్తరవాది ఉన్నాడు. ఆయన మన పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు మాత్రమే కాదు, ఆ సర్వ లోకం కొరకు ఆయన విజ్ఞాపన. మనకు పిల్లల ఈ లోకంలో చాలా మంది కదా నమ్ముతుంటారు. ఏమని బతికిన రోమన్ క్యాథలిక్ చర్చ్ లో వాళ్ళందరూ నమ్ముతారు. మనం మేరీ ప్రేయర్ చేయొచ్చు, యోసేఫ్ ప్రేయర్ చేయొచ్చు, సెంట్ యాంథనీ ప్రేయర్ చేయొచ్చు, సెంట్ బాస్కో డాన్ బాస్కో ప్రేయర్ చేయొచ్చు. ఇంకా వాళ్ళకి ఎన్నో సెయింట్స్ అండ్ భక్తులు వాళ్ళందరూ ఇప్పుడు మీకు తెలుసు లేదో, మదర్ తెరెసా గారు ప్రేయర్ చేస్తారు. మీరు ఇప్పుడు మదర్ తెరెసా ప్రేయర్ చేస్తే ఆ మదర్ తెరెసా వెళ్ళి మరియమ్మకు చెప్తుందంట, మరియమ్మ వెళ్ళి యేసు ప్రభుకి చెప్తుందంట, యేసు ప్రభు వెళ్ళి లాస్ట్ ఎవరు చెప్తారంట తండ్రికి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. కానీ బైబిల్లో మనకు అలా ఉందా పిల్లరా? మనకు ఒక్కడే మధ్యవర్తి, ఎవరైనా అదే తిమోతికి రాసిన పత్రిక పోయినసారి నేర్చుకున్నాం కదా పిల్లరా, 2వ అధ్యాయం తీసుకుందాం. మనకి ఈ లోకంలో మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరంట? 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకులో మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును. మళ్ళా చదువుదామా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు ఎవరంట? మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును. అర్థం మీద పిల్లరా? సో సునీత గారు, మనకి ఈ లోకంలో రోజుల్లో గుర్తుపెట్టుకోవచ్చు, మధ్యవర్తి ఒక్కడే. ఎవరంట ఆ మధ్యవర్తి? యేసుక్రీస్తు. దేవుడు ఎంతమంది? ఒక్కడే. ఆయనతో మన నరులకు మధ్యవర్తి ఒక్కడే. కాబట్టి యేసుక్రీస్తు మన మధ్యవర్తి. ఏ వ్యక్తిగా మన మధ్యవర్తి కాదు. నేను మీ మధ్యవర్తి కాలేను. నేను వాలంటీర్గా మీ కొరకు ప్రేయర్ చేయడం అది వేరు, కానీ నేను మీకు ఎవరికి మధ్యవర్తి కాదు. మనం ఎవరికి మధ్యవర్తులమో కాము. మనందరికీ మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, డైరెక్ట్ గా తండ్రి ఒప్పుకున్నప్పుడు తండ్రి మన ప్రార్థన విని మనం క్షమిస్తాడు. లేదు అది చాలా ఘోరమైన పాపం అన్నప్పుడు యేసుక్రీస్తు మన గురించి రికమెండ్ చేస్తాడంట. ప్రభా సునీత నాకు తెలుసు ప్రభా, మరియమ్మ నాకు తెలుసు, సైమన్ నాకు తెలుసు ప్రభా, వాళ్ళు మంచోళ్ళు బై మిస్టేక్ ఇది జరిగిపోయింది ప్రభా, వాళ్ళ నిమిత్తం నేను క్షమాపణ అడుగుతున్నా, వాళ్ళు నువ్వు క్షమించుకొని తండ్రి రికమెండ్ చేస్తాడంట కదా. అప్పుడు తండ్రి యేసుక్రీస్తు రికమెండ్ చేస్తాడంట. అప్పుడు తండ్రి దేవుడు నా వ్యక్తిని క్షమిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నట్టు తండ్రి యొక్క కుడి పాసున 2 సింహాసనాలు ఉంటాయి కదా. అప్పుడు
తండ్రి కూర్చునే సింహాసనము, రెండోది యేసుక్రీస్తు కూర్చునే సింహాసనం ఉంటుందంట. కుడి పార్శ్వం అంటే రైట్ హ్యాండ్, అంతే కదా మీరు? నా రైట్ హ్యాండ్ అండి, నేను ఎప్పుడైనా లేనప్పుడు ఈయననే చూసుకుంటాడండి, నాకు అన్ని విషయాల్లో ఈయన రైట్ హ్యాండ్ అంటే ఏంటి? మీరు కుడి చేయలేదు మనకు చాలా బలమైన చేయి. సో ఆ రకంగా యేసుక్రీస్తు అనేవాడు మనకు మధ్యవర్తి. ఏ మానవుడికి మనకు మధ్యవర్తి కాదు. సో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇప్పుడే కాదు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు తండ్రికి ఆయన ప్రార్థన చేసేవాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ తండ్రికి ప్రార్థన చేసేవాడు అంటారు. ఒకసారి తీసుకుందామా లూకా సువార్త. యేసుక్రీస్తుని చూసి మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, మనము ప్రార్థన చేసుకోవాలా అన్న దానికి ఒక మంచి సాధన. 6వ అధ్యాయం. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా ప్రార్థనకు సమయాన్ని కేటాయించేవాడో మనం ఇక్కడ చూడగలుగుతాం. 6వ అధ్యాయము అందరు చూడండి, మీ బైబిల్ 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయటకు ఎక్కడికి వెళ్ళాడంట? కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థించుటకు రాత్రి గడిపాడు. చూసారా? యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడమ్మా ఆయన ఎక్కువ కాలం గారు రాత్రిపూట కొండపైకి వెళ్ళి రాత్రంతా దేవునితో గడిపాడంట, మాట్లాడుకుంటా దేవునితో ప్రార్థన చేసేవాడు. యేసుక్రీస్తుకు తెలుసు తండ్రితో మాట్లాడితేనే ఆయన బలం, తండ్రితో మాట్లాడితేనే ఆయనతో సహవాసం. మనం ఒంటరిగా ఉండగలుగుతామా పిల్లలా? మనకు ఎవరైనా మాట్లాడేటప్పుడు ఉండాలా, మనకు కూర్చుని మనకు సహవాసం ఉండాలా, లేకపోతే మనకు ఒంటరిగా ఉంటే పిచ్చిలేసిపోతుంది. అందుకే ఒకరికొకరు మీరు ప్రార్థన చేసుకోండి, ఒకరికొకరు మీరు సహకరించుకోండి, ఒకరికొకరు మీరు పురిగొల్పుకోండి, ఒకరికొకరు మీరు ప్రోత్సహించుకోండి, ఒకరికొకరు మీరు గౌరవించుకోండి, ఒకరికొకరు మీరు వందనాలు చెల్లించుకోండి. ఒకరికొకరు మనం లేకపోతే శిశుగారు మనం ఈ లోకంలో బ్రతుకులకు పిచ్చలం అయిపోతాం. మీకు తెలుసలేదో, కాయేను వాడు దేశదిగుడు అయిపోయి ఎక్కడ తిరిగితే మాట్లాడేవాడు ఎవరు లేరు. ఆయన తల మీద దేవుడు ఒక మార్క్ వేశాడట. ఏమని? ఎవడైనా కాయేను జోలికి వెళితే నేను వాడిని 7 అంతలుగా పగదించుకుంటాను. అది చూసిన వెంటనే, ఆయన చూసిన వెంటనే ఫస్ట్ అదే చదివేవాడు, అమ్మ బాబు ఇంకో సావాసం అంతా చెప్పేవాడు. ఆయన వంటకుంటేవాడంట, ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే. అక్కడ పోయి కూర్చున్నప్పుడు ఏదో ఆలోచన వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు, అక్కడ పోయి కూర్చున్నప్పుడు మళ్ళీ ఏదో తలంపు వచ్చేది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అట్లా దేశ దిగుడు తిరిగి 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 చచ్చిపోయాడంటే. ఒంటరితనం చాలా డేంజర్. అందుకే దేవుడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి అవ్వనిచ్చాడు. తోడు ఒంటరితనం చాలా ఘోరంగా ఉంటుంది. దేవుడు ఎంత మంచాడు కదా. సో కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు బైబిల్ రాయబడింది, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించలేదు రాత్రి. ఆయన రాత్రి గడిపి పొద్దున్న ఏం చేశాడట? ఉదయాన్నే లేచి ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. వీరెవరనగా సో 12 పేర్లు ఇక్కడ రాయండి. ప్రియులని చెప్పండి, యేసుక్రీస్తు 12 మంది అపోస్తలులను ఎన్నుకోకముందు ఏం చేశాడంట? సని యేసుక్రీస్తు 12 మంది అపోస్తలులను ఎన్నుకోకముందు ఏం చేశాడంట? మరేమా రాత్రంతా ప్రార్థన చేసి అప్పుడు ఎన్నుకున్నాడంట. అంటే యేసు ప్రభు 12 మందిని ఎన్నుకున్న విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు, రాంగ్ చాయిస్ లేదు. తండ్రి క్లియర్గా 12 పేర్లు ఇచ్చిండు యేసు ప్రభుకి. బాబు 1, 2, 3, 4 వీళ్ళనే నువ్వు ఎన్నుకోవాలా. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి పొద్దున్నే కొండ దిగి వచ్చి శిష్యులంతా ఉన్నారంట. ఒక పేరు పిల్లలు చూద్దాం. పిల్లలు ఎవరు? ఆ 12 మంది పిల్లలు వస్తుంది.
చదవడం వారికి అపోస్తలుని పేరు పెట్టి మీరు ఎవరనగా ఆయన ఎవరికి పేతులను మారు పేరు పెట్టినో ఆ సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ యాకోబు యోహాను ఫిలిప్పు బర్తలోమయి మత్తయి తోమా అల్ఫయి కుమారుడైన యాకోబు విలోతు అనబడిన సీమోను యాకోబు సహోదరుడైన యూదయ ద్రోహియకు ఇస్కరియోతు యూదాను వారు ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానం ముందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వింటలను తమ లోకమును కుదుర్చుకున్నట్టు యూదా దేశం ఇక్కడ యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేసి ఉదయం నుంచి 12 మంది అపోస్తలులను నిలుపుకున్నాడు. ఎవరంతా 12 మంది కదా? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, అంతేకాకుండా యూదా, ఫిలిప్పు, కరెక్ట్ 12 మంది నిలుపుకున్నాడు. అంటే ఏమైనా మిస్టేక్ చేశాడు యేసు ప్రభు? నో. కానీ వాళ్ళలో 12 మందిలో ఒకరు దొంగగా మారాడు. ఎవరైనా? యూదా, ఇస్కారియోతు అయిన యూదా. ఆయన సర్నేమ్, ఆయన ఇంటి పేరు ఇస్కారియోతు, ఆయన పేరు యూదా. ఆయనకు డబ్బు ఆశ కలిగింది. ఆయన డబ్బు కొరకు యేసు ప్రభువును పట్టించాడు. లాస్ట్ కి ఊరేసుకుని చనిపోయాడు. ఎంత ఘోరం కదా! యేసు ప్రభువుతో ఉండి ఆయన సేవ చూసి ఆ జీవాన్ని పోగొట్టుకుని చివరికి నరకాన్ని, మరణాన్ని ఎంచుకున్నాడు. డబ్బు ఆశ మంచిది కాదన్నట్టుగా డబ్బు ఎంత ఘోరమో యూదా విషయంలో మనం చూస్తే. సో యేసుక్రీస్తు ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేసుకునేవాడు, తన గురించి ప్రార్థించుకున్నాడు. రెండోది మార్కు సువార్త 14వ అధ్యాయం తీసుకుందామండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుంచి చదువుతాను, వినండి. వారు గెత్సేమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన యేసు, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడనే కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురు, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుతూ. ఓకే, సో మీరా ఇక్కడ యేసుక్రీస్తు కొంతమందిని ముగ్గురిని తీసుకెళ్లాడంట ప్రార్థనకు. ఎక్కడ తీసుకెళ్లాడంట? గెత్సేమనే తోట. ఏమని ప్రార్థించాడు? గెత్సేమనే తోట తెలుసు కదా మీకు? ప్రభువా, ఈ పాత్ర నా యుద్ధ నుంచి తొలగించుము. ఆయన నా చిత్తం కాదు, నీ చిత్తమే. నా చిత్తం కాదు ప్రభువా, కొండకెళ్ళి ప్రార్థన చేశాడట. ఇక్కడైతే వెళ్ళాడట, గెత్సేమనే తోటకెళ్ళి ప్రార్థన. ఇంకొక స్థలంలో యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం కదా? మత్తయి సువార్త 32 నుంచి 35 వరకు చదువుతున్నానండి. మార్కు సువార్త, క్షమించండి, మార్కు 14లోనే 35 చూస్తున్నామండి. రైట్. వారు గెత్సేమనే 32, వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడనే కూర్చున్నది తన శిష్యులకు చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి మిగిలిన విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడకును ఆరంభించను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెరుగుగా ఉండండి వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఈ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ఆ ఎందుకంట ప్రార్థించాడు, నా తండ్రి నీ చిత్తమైతే ఈ యొక్క పాత్ర నా యుద్ధ నుంచి తొలగించండి. ఇప్పుడు మత్తయి సువార్త 26:36. మత్తయి సువార్త ప్రియులారా
26:36 మనం గమనించినట్లయితే ఇదే మాట ఇక్కడ క్లియర్గా రాయబడింది. అంతటా యేసు వారితో కూడా గెత్సేమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి అనే మాట రాయబడింది. సో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ మీదకి వెళ్ళి ప్రార్థించేవాడంట, గెత్సేమని తోటకి వెళ్ళి ప్రార్థించేవాడంట. ఆయన ఎక్కడెక్కడ సమయం దొరుకుతుందో అక్కడ అంతా ప్రార్థన, అది ఆయన వ్యక్తిగత జీవితం గురించి ప్రార్థించారు. ఇంకా కొన్ని వాక్యాలలో చూస్తే బైబిల్లో దేవగణం యేసుక్రీస్తు చిన్న పిల్లల గురించి కానీ ప్రార్థించాడంట. తెలుసు కదా ఆ ఇన్సిడెంట్. ఒకసారి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను పట్టుకుని యేసుప్రభు దగ్గర తెచ్చారంట. యేసుప్రభు వాళ్ళందరినీ తొడ మీద కూర్చోబెట్టుకుని వాళ్ళ తల మీద చేతులు ఉంచి వాళ్ళ కొరకు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. అది ఎక్కడ నుంచి చూస్తాం? మత్తయి సువార్త 19వ అధ్యాయం. అంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేయడం కాదు, ఇప్పుడు వేరే చేస్తున్నాడు అని అర్థమైంది. ఇప్పుడే కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు కానీ ఆయన చేశాడు అని. 19:13 చూస్తున్నామండి. మత్తయి సువార్త 19:13. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్న పిల్లలను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు ఏమన్నాడంట? చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిని వారిని చెప్పి ఏం చేసినట్ట? వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాడు. చేతులు ఇచ్చేంటే అర్థం ఏంటి కదా? చెప్పండి. చేతులు ఎందుకు చూస్తారు? ప్రార్థనకి కదా ప్రియులు. చిన్నపిల్లలు ఆ తల్లిదండ్రులు ఎందుకు తెచ్చారంట ఆయన దగ్గరికి? చిన్నపిల్లల్ని ప్రార్థన చేయాలి కదా. యేసుప్రభు ఏం చేశాడంట? వాళ్ళ తల మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేశాడు. అంటే దేవునికి చిన్నపిల్లలు కానీ చదువుకోవాలి. మనం ఈరోజు ఉన్నామంటే ఒకప్పుడు మనం చిన్నపిల్లలు కదా, మనం కదా రిక్కీ స్టేజ్ దాటాం కదా, మనం ఎక్సిబా స్టేజ్ మనం దాటాం కదా సమీ. మనం ఇంత పెద్దలకు అవ్వడానికి ఒకప్పుడు చిన్నపిల్లలు ఉండే వచ్చిన కారణంగా యేసుప్రభు చిన్నపిల్లలను నిర్లక్ష్యం చేయలేదు, వాళ్ళ మీద చేతులిచ్చి ప్రార్థన చేశారు. ఇంకొక వాక్యంలో యేసుక్రీస్తు కదా పేతురు గురించి ప్రార్థించాడుట. లూకా సువార్త 22వ అధ్యాయం ఒకసారి తీసుకుందామండి. లూకా సువార్త 22:32. చదువుతున్నామండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి బోధన వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నాను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు ఏం చేశాను? వేడుకుంటుని నీ మనసు తిరిగి తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. సో ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు పేతురు గురించి ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడంట ప్రియులారా? ఒకరోజు యేసుక్రీస్తు దగ్గర చదివితే యేసుక్రీస్తు నేను యెరూషలేముకి వెళ్ళి నేను చనిపోతాను, అక్కడ ప్రధాన యాజకులు నన్ను చంపేస్తారు, నేను పాతిపెట్టబడతాను, మూడో దినం చేస్తాను అన్నప్పుడు, లేదు ప్రభా నేను ఎవరు చంపుతారో నేను వదలను అన్నప్పుడు పేతురు మాట్లాడుతున్నాను. మేము కూర్చాము కోడికి లేకుంటే ఎవరు నేను తెలవదంటావు అని చెప్పి ఏం వినియావు? నీ విశ్వాసం కదిలిపోకుండా జీవితము నేను తండ్రిని నీ కొరకు ఆ ఎన్నికను వేడుకున్నాను ప్రభా. పేతురు పడిపోకూడదు. మనం ఇతరుల గురించి ప్రార్థించవచ్చు, పేతురు పడిపోకూడదు. ఆయన విశ్వాసంలో స్థిరంగా ఉండాలా.
ఆయన బలపడాల. సన్నీ ఆత్మీయులు ఎదగాల. మా రవీందర్ గారు వాక్యంలో బలపడాలా. సిస్టర్ సునీత గారు ప్రార్థనలో స్థిరంగా ఉండాలా. కుటుంబం నీ సన్నిధికి రావాలా. వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోకూడదు. 6 రోజులు ఉద్యోగం చేసి 7వ రోజు నీ సన్నిధికి రావాలా అని నేను మీ గురించి ప్రార్థన చేయవచ్చు. ఇక్కడ పేతురు అంటాడు, నువ్వు పడిపోకుండా నిమిత్తం నేను నీ కొరకు తండ్రిని వేడుకున్నా. నువ్వు ఒక్కసారి స్థిరపడ్డ తర్వాత నీ సహోదరులను నువ్వు వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసి వాళ్ళని బలపరచు. అర్థమైందా? నేను మీ గురించి ప్రార్థించినప్పుడు మీరేం చేయాలా? వేరే వాళ్ళ గురించి అందుకని జ్ఞాపకం చేసుకోవాలి కదా సిస్టర్ గారు. మనం పోయినసారి నేర్చుకున్నాం ఏమని, మనం ఒకరికొకరు ప్రార్థన చేయాలి. అబ్రహాము అబీమెలెకు గురించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనను స్వస్థపరచాడు కదా సిస్టర్. ఆ దేశం నుండి అందరి గర్భాలను దేవుడు తెరిచాడంట. ఎందుకంటే ఈ సారాన్ని బట్టి దేవుడు వాళ్ళ గర్భాలన్నీ మూసివేశాడు. రెండోది మిరియం కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎవరు ప్రార్థించారంట ఆయన గురించి? మోషే. అయ్యా ఈ మూర్ఖురాలు క్షమించండి అయ్యా. అప్పుడు మోషే తండ్రి పోనివ్వండి ప్రభు అయ్యో ఒకసారి క్షమించమని అడిగాడంట. అప్పుడు దేవుడు ఇప్పుడు క్షమించాడా? నో. 7 రోజులు ఆమె క్యాంప్ బయట ఉండాలా. ఆమె తండ్రి వచ్చి ఆమె ముఖం మీద ముగియాలా. అది మొత్తం తెలిసిపోయింది. క్యాంపులో ఉన్న వాళ్ళందరికీ అవమానం ఏంటి కదా. మనం ఒకరు ప్రార్థించుకోవాలి. మనం వేరుల గురించి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. యోగు గురించి ఒకసారి తీసుకుందామండి. యోగు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం అండి. యోగు 42:10. యోగు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. ఏమంటుంది ప్రియుడు? ఇక్కడ యోగు స్నేహితులు వచ్చి ఆయన గురించి తన చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన వేధించినట్టు మాట్లాడినప్పుడు యోగు ఏం చేశాడంట? మరి యోగు తన స్నేహితుల నిమిత్తం ఏం చేశాడంట? ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. మరి యోగునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకుముందు అతనికి పరిచయమైన వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట ఏం చేశారంట? అన్నపానం పుచ్చుకొని యెహోవా అతని మీద రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖములు పొందుతామని అతని కొరకు దిక్కించు అతని నోదార్చి, ఇదిగాక ఒక్కొక్కడు ఒక వరహాలు ఒక్కొక్కడు బంగారు ఉంగరం అతనికి తెచ్చి ఇచ్చాడు. ఇక్కడ యోగు వేరే వాళ్ళ గురించి ప్రార్థిస్తే దేవుడు వాళ్ళని బ్లెస్ చేశాడా? యోగుని బ్లెస్ చేశాడా? నేను మరేమా ఈ గురువు ప్రార్థన చేశాను. సో దేవుడు యాక్చువల్ గురువు ప్రకారం ఎవరిని బ్లెస్ చేయాలా? మిమ్మల్ని చేయాలా కదా. నేను రవీందర్ గారు, సన్నీ, సునీత గారి గురించి ప్రార్థించాను. దేవుడు ఏం చేయాలి? యాక్చువల్ గా మిమ్మల్ని బ్లెస్ చేయాలి. కానీ ఇక్కడ దేవుడు ఎవరు బ్లెస్ చేశాడు? నన్ను బ్లెస్. అంతే కదా. యోగు తన ఇప్పుడు ఆయన స్నేహితులు ఏం చేశారంట? తెరించి యోగు ఒడ్డు మీద ఫుల్ తురుకులు చీము రక్తం గారుతుందంట. ఒక చిల్లి పెంకు తీసుకుని ఆయన గోపుకుండేవాడంట. ఆ గోపునప్పుడల్లా చీము రక్తం కారేదంట. బూడిదలో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడంట? బూడిదలో బ్యాక్టీరియా బూడిదలో నుంచి బయటికి వెళ్ళదంట. అక్కడనే స్ట్రక్ అవుతుందంట. అందుకే బూడిద ఒక గోనె పట్ట చుట్టుకుని బూడిదలో కూర్చొని బాధపడతా ఉంటే ఆయన నలుగురు స్నేహితుల చెట్టు కూర్చొని, అయ్యో యోగు నీకు ఇలా కాకుండాల్సింది, అయ్యో చాలా బాధాకరంగా ఉందని మొదట కొన్ని మాటలు బాగా మాట్లాడారు. తర్వాత వీళ్ళు కానీ క్లాస్ పెట్టారంట. నువ్వేదో చేసావు, అందుకే నీకు ఈ రోగం వచ్చింది. నువ్వేదో గొడవపడ్డావు, ఏదో పాపం చేసినావు, అందుకే నీకు ఈ రోగం వచ్చింది, అందుకే నీకు చీము రక్తం, అందుకే నీ పిల్లలందరూ చనిపోయారు. మీకు తెలుసు లేదు, యోగుకు ఉన్న 11,500 పశువులు ఎన్ని రోజులు చనిపోయాయి? ఒకే రోజు.
ఆయన పిల్లలు ఎప్పుడు చనిపోయారు? అదే రోజు. ఒకడు యోగు భోజనం చేసినప్పుడు ఒకడు వచ్చి అయ్యా అయ్యా మన పశువులన్నింటినీ వాళ్ళు షీబియోలు వచ్చి తీసుకెళ్లారు అని చెప్తాడు. అతడు ఇంకా మాట్లాడుతుండగా మరొకడు వచ్చి ఆకాశం నుండి దిక్కుబడి మన ఒంటెలన్నీ కాలిపోయినాయి. వాడు ఇంకా మాట్లాడుతుండగా మళ్ళా ఇంకొకడు వచ్చి అయిపోయినాయి. అతడు ఇంకా మాట్లాడుతుండగా గ్యాప్ లేదు, ఇంకా మాట్లాడుతుండగా ఇంకొకడు వచ్చి మన బ్యాంకులన్నీ చనిపోయాయి. అతడు ఇంకా మాట్లాడుతుండగా ఇంకొకడు వచ్చి చాలా పెద్ద షాపింగ్ ఇచ్చాడు. ఏమని? నీ పిల్లలందరూ నీ కుమారులు అల్లుళ్ళు కోడళ్ళు మనవరాళ్ళు అందరూ భోజనం చేయని కూర్చున్నప్పుడు వాళ్ళు కూర్చున్న ఇంటిని తూర్పు నుండి ఒక గాలి సుడిగాలి వచ్చి వాళ్ళ గోడల మీద పట్టిందయ్యా. ఆ గోడలు కూలి వాళ్ళందరూ ఎన్ని రోజుల తర్వాత అదే రోజు ఆస్తి పోయినాయని చెప్పి అందరూ చెప్పి 5 రోజులు చెప్పి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ కూడా వచ్చింది. ఏమని చెప్తున్నాడు? ఈ పిల్లలందరూ ఇది ఎన్ని రోజుల్లో జరిగింది? ఒక రోజుగా లేదు, కొన్ని గంటల అవధిలో యోగులంతా న్యూయార్క్ మన అమెరికాలో ఒక సిటీ కాలేదు ఏదంటే లాస్ ఏంజలస్ సార్. ఎంతసేపు అయితే వచ్చి మేము ఒక 2 రోజులు పడి కానీ పోయేది ₹1,00,00,000 పైసలు. ఇక్కడ యోగ ముందుగా ఒప్పుకున్నట్టు ఒకే రోజులో మరి దానిపైన దేవుడు గురుకులు దొరుకుతారు. దానిపైన భార్య వచ్చి ఇచ్చి ఆయన ఆమె తెలిసి నీ దగ్గర పైసలు లేవు, ఆస్తి లేదు. పశువులు చచ్చిపోయాయి, వాళ్ళ పని మనుషులను చంపేశారు, పిల్లలు చనిపోయారు. యోగుకున్నంత యోగుకు 7,000 గొర్రెలు ఉన్నాయి. 7,000 గొర్రెలు అంటే ఇది నుంచి ఎంత దూరం ఉంటుంది? పెట్రోల్ బంక్ అనుకుంటారు సార్. ఎగ్జాంపుల్ ఇది పెట్రోల్ బంక్ ఇంకా ఎక్కువనేనా? ఓకే. ఇది రైతు బజార్ దగ్గరే రైట్. 3,000 ఒంటెలు. ఒక్కొక్క ఒంటె ఎంత స్థలం తీసుకుంటుంది? ఎన్ని ఒంటెలు? 3,000 ఒంటెలు. 500 జతల ఎద్దులు. జత అంటే మొత్తం ఎన్ని? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 10,000. ఇదొక 11,000. 500 ఆడు గాడిదలు. ఇది చెప్పండి మొత్తం ఎంత? 11,500 పశువులు. ఎంతమంది పని మనుషులు కావాలని? ఎగ్జాంపుల్ నుంచి మస్కటి ఐస్ క్రీమ్ అని ఒక ఇక్కడ ఇబ్రాహీంపట్నంకి వెళ్తున్నప్పుడు మేము అక్కడ ఒకప్పుడు పోయినప్పుడు ఒక 100-150 బర్రెలు ఉంటాయి. ఎంతమంది పని మనుషులు ఉండేవాళ్ళు? 150 బర్రెలకే అంతమంది పని మనుషులు ఉంటే 11,500 పశువులకు ఎంతమంది పని మనుషులు కావాలి? వాళ్ళందరూ చనిపోయారు. పశువులన్నీ చనిపోయినాయి, కొన్ని పట్టుకొని పోయారు, పిల్లలందరూ చనిపోయారు. లాస్ట్కు రోగం వచ్చింది, చీమరక్తం కారుతుంది, భార్య అయినది తృణీకరించింది. స్నేహితులు వచ్చి కనీసం పరామర్శిస్తారంటే వీళ్ళు వచ్చి వీళ్ళని క్లాస్ పీకుతున్నారు. యోగ ఏం చేశాడు? నుంచి లేచి కొట్టాడు, వాళ్ళని తిట్టాడు. ఏమన్నా వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు అర్థమైంది జరుగుతుంది కదా, మనం ప్రార్థన చేసి ఎవరికి బ్లెస్సింగ్ చేసిన వాళ్ళక, మనం ఎవరికి చేసిన వాళ్ళక? నాకు ఈ వాక్యం చదువు చాలా మంచిది. వచ్చి మనం ఎవరి నుంచి ప్రార్థన చేసుకున్నాం. నో డౌట్ దేవుడు వాళ్ళని బ్లెస్సింగ్ చేస్తాడు, కానీ ఆ బ్లెస్సింగ్ ఎక్కువ మనకే ఉంటుందంట కదా. యోగు తన స్నేహితుల నుంచి ప్రార్థించగా దేవుడు ఆయన పోగొట్టుకునేదంతా మరలా ఇచ్చాడు, అంతా ఇచ్చాడు. సో యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేయాలి. రెండోది కదా, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉంటాడు. రెండోది మనం ప్రార్థించినప్పుడు యేసు ప్రభు గారి తండ్రి మన దగ్గర వచ్చి ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తాడు కదా. మూడవది యేసు ప్రభు నామంలో మనం ఏది చేసిన దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు కదా.
నా నామమున దయ్యములను వెళ్ళగొడతాను, రోగులను స్వస్థపరుస్తాను. నా నామమున ఎక్కడ ఇద్దరు కూడి ఉంటారో వారి మధ్య నేను. మరి యేసు ప్రభు నామంలోనే ఇక్కడ గ్యాదర్ అయ్యింది. కానీ యేసు ప్రభు నామం ఎంత గొప్పది చూడను. సో నా టాపిక్ ఏంటంటే మన పాపాలు ఒప్పుకోవాలి, ఒప్పుకున్న పాపాలను విడిచిపెట్టుకోవాలా. దాంతో ఒక్కసారి మనం ప్రభు నమ్ముకొని విశ్వాసం ఉన్నప్పుడు మనం నీతిమంతులుగా దేవుడు మారుస్తాడు వచ్చి ఒక్కసారి నీతిమంతులుగా మారిన తర్వాత ఇంకా మనల్ని పాపులు అని అనేవాడు ఎవరు ఉంటారు. ఒకవేళ మనం బాప్తిసం తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించి బై మిస్టేక్ పడిపోయామనుకోండి, ఏం చేయాలని రిపెంట్ కావాలి. వెరీ గుడ్, సారీ ప్రభు. మన రక్షణ పోదు. మనం పాపం చేసిన వెంటనే మన రక్షణ దేవుడు తీసేయడు. సరే గిఫ్ట్ ఇచ్చింది అంతే దేవుడు మనకి. రక్షణ అనేది గిఫ్ట్, మళ్ళీ అది లాక్కోడు. మనం ఏం చేయాలి? చేసిన తప్పు కొరకు పశ్చాత్తాపడి నేను చేయకుండా ప్రభు సారీ అని మనం మన ముందుకెళ్ళాలి. ఏదైనా ఘోర పాపం అయితే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకు ఏం చేసినాడంట? ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రార్థించాడు కదా. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చిన్నపిల్లల గురించి ప్రార్థించాడు, రెండోది పేతురు గురించి ప్రార్థించాడు, మూడోది ఆయన గురించి ఆయన ప్రార్థించాడు. గెత్సేమనే తోటలో ఈ పాత్ర నా ఇద్దరి నుంచి తొలగించండి ప్రభువా. లాస్ట్ యోగ విషయంలో గమనించి యోగ గురించి ప్రార్థించాడు, వేరేటోళ్ళ గురించి తన స్నేహితుల నిమిత్తం. యువరా స్నేహితులు ఈయన బాగా ప్రేమించి ఈయన బాగా పరామర్శించిన వారా కాదు, ఈయన క్లాస్మేట్ కదా పిల్లరా. వాళ్ళ గురించి ప్రార్థిస్తే దేవుడు వాళ్ళని బ్లెస్ చేయలే. ఎవరికి బ్లెస్ చేశాడు? ఆయననే బ్లెస్ చేశాడు. మనం నుంచి రోజు పడుకోకూడదు. మన చర్చలో వీళ్ళందరి పేరు రాసుకోవాలి. మరియమ్మ ఫ్యామిలీ, మరియమ్మ, ఉదయ్, సుప్రియ అండ్ హెప్సిబా, శ్రీలేఖ, చలం, రిచి, రిక్కి, దేవదనం, పరిమళ, ముఖేష్, మేఘన, సునీత, రవీందర్, సనీ, అలా అందరి పేర్లు రాసుకొని మనం ఏం చేయాలంటే రోజు వాళ్ళ గురించి మన సంఘం గురించి మనము చేయాలి కదా. చేస్తే ఎవరు బ్లెస్సింగ్? మనకే బ్లెస్సింగ్. ఆమె ప్రార్థన చేస్తాం. ఒక 2 నిమిషాలు అతను కళ్ళు చూస్తున్నారు. ఇంతవరకు మనకి వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మేము పాపాలు ఒప్పుకున్న వెంటనే నువ్వు క్షమించే దేవుడు. థ్యాంక్ యూ ప్రభువా. యేసుక్రీస్తు మా కొరకు విజ్ఞాపనం చేస్తూ మా మధ్యవర్తి ఆయన్ని, మాకెవరు మధ్యవర్తి లేరు ప్రభువా. మధ్యవర్తి ఆయన నామంలో మేము ప్రార్థిస్తే దేవుడు వింటాడు, జవాబిస్తాడు. ఆయన నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టవచ్చు, ఆయన నామంలో మేము రోగులను స్వస్థపరచవచ్చు. ఆయన నామంలో మేము కూడితే ఆయన మా మధ్య ఉంటాడు. ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎంతసేపు ప్రార్థించాడు. పేతురు గురించి ప్రార్థించాడు, చిన్నపిల్లల గురించి ప్రార్థించాడు, తన గురించి తాను ప్రార్థిస్తున్నాడు, కొండ మీదకి వెళ్ళి ప్రార్థించాడు, గెత్సేమనే తోటలో ప్రార్థించాడు, ఒంటరిగా వెళ్ళి ఆయన ప్రార్థించాడు. ఈరోజు మనం నేర్చుకున్న సత్యం లేదా మనం కానీ ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళకంటే మనల్ని ఎక్కువ ఆశీర్వదిస్తాడంట. ఎప్పుడు మన భార్య, మన భర్త, మన పిల్లలు అని కాకుండా ఇతరుల గురించి మనం ప్రార్థించాం. దేవుడు మన ప్రార్థన ఉంటాడంట. ఎంత మంచి ఎగ్జాంపుల్ మనం చూసాం బైబిల్లో కూడా. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించాడు. యోబు యొక్క క్షేమస్థితిని దేవుడు మనలాంటి దయచేసి ఆయన అన్నదమ్ములు, అక్కజీలు ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారంట. అందరు ఉగ్రాలు తెచ్చారంట, అంత గిఫ్ట్లు తెచ్చారంట.